కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. మన రక్షణ ఎక్కడ ఆరంభమైంది తెలుసండి? కృపతో ఆరంభించబడింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కృప అనగా ఆరంభం, విశ్వాస యొక్క ఆరంభం. కృప అనగా విశ్వాస యొక్క, భక్తుని యొక్క ఆరంభం కృపతో ఆరంభించబడుతుంది. కృపయు మహిమను అనుగ్రహించేవాడు అంటే దాని అర్థం ఏంటంటే మన ఆరంభం. కృప అంటే ఆరంభం, మనకు ఒక మంచి ఆరంభాన్ని ప్రసాదించే దేవుడు. మహిమ అనగా ముగింపు. మన ఆరంభము మన ముగింపును అద్భుతంగా మనకు దయచేసే దేవుడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టి గట్టి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆరంభము ఆయనే, మన ముగింపు ఆయనే. ఆయనలోనే మనం ఆరంభించబడ్డాం, ఆయనలోనే మన జీవితం ముగించబడుతుంది. ఆరంభానికి ముగింపుకు మధ్యలో జరిగే ఆ మార్గం అంతట్లో ప్రభు తోడుగా ఉంటాడు. ఒక్కసారి రక్షించబడిన తర్వాత సియోన్లో నిన్ను చేరేంత వరకు, నిన్ను చేర్చేంత వరకు బాధ్యత నా దేవునిదే.